జగద్గురువు ఆదిశంకరాచార్యులు మరియు శ్రీ 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 రామానుజాచార్యుల జయంతుల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య మరియు కడప నగర బ్రాహ్మణ బంధువులచే భారతీయ ఐక్య వేదిక ఆధ్వర్యంలో సామూహిక ఉచిత ఉపనయన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో శ్రీ వేదవ్యాసీయతి సేవాశ్రమం ఆలంఖాన్ పల్లె కడప నందు ఉదయం 105 నిమిషాలకు ఆరుద్ర నక్షత్ర యుక్త మిథున లగ్న పురస్కారశం నందు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా బ్రాహ్మణ వటువులకు ఉచితంగా సామూహిక ఉపనయములను నిర్వహించారు. అలాగే ఇంటి వద్దే నాంది చేసుకొని పూజా సామాగ్రితో పాటు వచ్చిన బంధుమిత్రులు అల్పాహార భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేశారు. ఇక దానికి సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణపల్లి చంద్రమౌళి శర్మ, వారణాసి శ్రీధర్ శర్మ, టీవీఎస్వి ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు. జై బ్రాహ్మణ్, జై పురోహిత. శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే. విష్ణుశ్చ హృదయం శివ, శివశ్చ హృదయం విష్ణు. సనాతన ధర్మానికి శ్రీ శంకరాచార్యుల వారు, శ్రీ రామానుజుల వారు రెండు కళ్ళ వంటి వారు. అడ్డం బొట్టు నిలువు బొట్టు అని బ్రాహ్మణ సమాజం విడిపోతుంటే బొట్టే వద్దనే వాళ్ళు సమాజంలో పెరిగిపోతున్నారు. వీరికి మనం సమాధానంగా మనము శివకేశవ భక్తుల మందిరమైన బ్రాహ్మణ సమాజం అందరూ శ్రీ భగవత్ జగద్గురు శంకరాచార్యుల వారి, రామానుజుల వారి జయంతి సందర్భంగా 22వ తేదీ ఏప్రిల్ బుధవారము ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నము 1 గంట వరకు బ్రాహ్మణ వటువులకు ఉపనయన సంస్కారము, భోజన సదుపాయము, వసతి సదుపాయము, తదుపరి మోచపేట నందు గల శ్రీ శంకరమఠం నుంచి మున్సిపల్ గ్రౌండ్ నందు గల శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానం వరకు శ్రీ శంకరాచార్యుల వారి, రామానుజుల వారి చిత్రపటాలతో అత్యంత కోలాహలంగా కోలాటంతో, చెక్క భజనలతో, మంగళ వాయిద్యాలతో, వేద మంత్రోచ్చారణతో కడప నగర బ్రాహ్మణ సమాజము మరియు కడప నగరంలో హిందూ ధార్మిక సంఘాలతో అత్యంత శోభాయమానంగా ఆధ్యాత్మిక యాత్ర జరపబడుతుంది. దీనికి 50 మంది కడప నగర హిందూ బంధువులు విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా ప్రార్థన. ఈ కార్యక్రమము ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య మరియు భారతీయ హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో జరపబడుతుంది. విశేషంగా ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య పౌరవిత్యాన్ని కులవృత్తిగా గుర్తించాలి అనే నినాదంతో ముందుకు పోతూ మార్గదర్శించినటువంటి శ్రీ గౌరవాధ్యక్షులు యాంజల నరసింహమూర్తి గారు, గౌరవ అధ్యక్షుల వారు పొదిలి నారాయణమూర్తి గారు, తెన్నెటి సునీల్ శర్మ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. మరొక విశేషం, ఆ రోజు విజయనగర సామ్రాజ్య స్థాపన అందిస్తున్నటువంటి శ్రీ విద్యారణ్య స్వామి వారి జయంతి కూడా. అటువంటి ఎందరో మహానుభావులు పుట్టిన ఆ యొక్క జన్మదినోత్సవాన్ని మనము అత్యంత ఘనంగా జరుపుకొని వారి యొక్క అడుగుజాడల్లో వారి యొక్క భావజాలాన్ని విశ్వవ్యాప్తి చేయించి ఈ భారతదేశ సమాజాన్ని విశ్వరూపంగా నిలుపుటకు ప్రయత్నం చేయవలసిందిగా విజ్ఞప్తి. జై బ్రాహ్మణ్, జై పురోహిత. ఆ గుళ్ళో ఉదయం వరకు ఉపనయనాలు జరుగుతాయి. బ్రాహ్మణ సమూహ 5 కుటుంబాలు పాల్గొంటారు. ఆ భోజనాలు అయిన తర్వాత సాయంత్రము మోచేపేటలో శంకరమఠం ఉంది. అలాగే ఆ శంకరమఠం నుంచి మనం ఈ రాజరాజేశ్వరి గుడి వరకు ఒకే రూట్ 1.5 కిలోమీటర్ ఎక్కువ దూరం దగ్గర ఎండాకాలం కాకుండా ఒక శోభాయాత్ర, మంత్రి 2 చిత్రపటాలు, 2 డీజేలు, హరహర శంకర, జయశంకర, శ్రీమన్నారాయణ శబ్దంతో వేద మంత్రాలతో ఒక కోలాటం, ఒక చెక్కబడి మన హిందూ సమాజం అంతా నడవాలని విజ్ఞప్తి చేసుకుంటూ దానికి సన్నాహ సమావేశం పెద్దలు కలుపుకుంటూ పోవాలని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.